హోమ్ కుక్స్ రిమెంబర్ మీకు 10 seconds మాత్రమే ఉంది కమ్యూనికేట్ చేయడానికి. ఏదైనా ఎక్స్ట్రా ఉందా ఎలిమెంట్స్? Maida, everything is yours. Jasween, Ragashri, your time is up in 3, 2, 1. Please leave the kitchen. సో రోహిత్ నేను ఆల్రెడీ క్యాష్యూస్ చాప్ చేసేసాను, అది కంటిన్యూ చేసి కాఫీ బటర్ చేసుకో చెప్పేసి ప్యూర్ కూడా తీసేసాను. సో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 10 seconds స్పాన్లో రవికి నేను 7 seconds లో మొత్తం ప్రొసీజర్ అంతా చెప్పగలిగాను. బికాస్ రవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఇంకెక్కువ చెప్తే తను అడాప్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది. సో టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అని మాత్రం చెప్పేసి ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేసి బయటకు వచ్చేసాను. Rohit, Ravi, your cooking time of 20 minutes starts now. Rohit, come on, Ra. Mama, నాకు నీ మీద నమ్మకం ఉంది రా. Ravi, all depends on you now. లాస్ట్ 20 minutes ప్లేటింగ్ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టిండ్రు. ఇంకా నేను ఎలాగైనా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి అందరినీ సెమీఫైనల్ని తీసుకెళ్ళాలి. ఆ 10 second హ్యాండ్ ఓవర్లో రాగా చాలా బాగా నాకు అన్ని బ్రీఫ్ చేసింది. ఇంకా నాకు కాఫీ అనుకొని ఏదో చెప్తుంది, టెక్స్చర్ ఆఫ్ కాఫీ అంటే ఈరోజు థీమ్ పేరా లేకపోతే అది కోర్ ఇంగ్రీడియంటా లేకపోతే మా డిష్ పేరా అర్థం రాలేదు. కానీ నేను ఏదో నా ఫ్లోలో నా ఐడియాస్ డిష్ని ఎలాగైనా కంప్లీట్ చేస్తానని నమ్మకంతో అదే ఫ్లోలో వర్క్ చేస్తున్నాను. జస్విన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మనం చేసే డిష్ కాఫీ తిరామిసు అని చెప్పింది. సో అక్కడ అన్ని ప్రిపరేషన్స్ ఎలిమెంట్స్ చూస్తా అంటే కాఫీ చాలా గట్టిగా స్మెల్ వస్తున్నది, అక్కడ కాఫీ బ్రాత్ ఉన్నది. సో కాఫీ బేస్డ్ డిజర్ట్ అని నాకు అర్థం అవుతున్నది అక్కడ. ప్రౌడ్ ఆఫ్ యూ డా. సో నువ్వు చెప్పిన మొత్తం చేశాను. ఇంకా స్ట్రాబెరీ కంపోజ్ చెప్పావు కదా, స్ట్రాబెరీ కంపోజ్లో ఆరెంజ్ యాడ్ చేసి ఆరెంజ్ స్ట్రాబెరీ కంపోజ్ కొంచెం ట్యాంగీగా గనాష్ స్ట్రెయిన్ చేసి మాస్కర్పోనే ఇచ్చి ఎక్స్ట్రా ఎలిమెంట్ కూడా స్టార్ట్ చేశాను. టైం అయిపోయింది. సో రోహిత్ విల్ కంటిన్యూ అని ఫ్రిడ్జ్ లో 2 పెట్టాను. రోహిత్ కి చెప్పాను దట్ ఈస్ ఆర్ మాస్కర్పోనే చీజ్ అండ్ స్ట్రెయిన్డ్ గనాష్ మాదే ఉంది, నువ్వే తీసుకొని. భాష నాకు వావ్ యూ డిడ్ అమేజింగ్, సో కంగ్రాచులేట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను నా కెప్టెన్ చెప్పిన మొత్తం చేశానని. గనాష్ చేసావు కదా చూసాను, టెస్ట్ చేసి అది కొంచెం లిక్విడ్ గా ఉంది, అది మోస్ట్లీ వాడు గనాష్ చెప్పాను. బికాస్ స్టార్ట్ చేశాను కానీ నాకు బర్నింగ్ అనిపించింది కొంచెం, మేబీ హై ఫ్లేమ్ లో పెట్టుంటాను. సో ఐ వాజ్ లైక్ ఓకే రవి వచ్చిన తర్వాత అది గనాష్ అని చెప్పా, ఇది చాక్లెట్ గనాష్ అని. ఓకే జల్దీ నువ్వు చెప్పదని మర్చిపోతావేమో అనుకున్నాను. లేదు అన్ని వెరీ క్లియర్ గా ఉన్నా. నాకు ఇంకా 3 seconds టైం ఉంది మీరు చెప్పిందని చెప్పడానికి. సూపర్ రా. అశ్విని గారు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాను. ఎక్స్ట్రాగా డోమ్ కూడా ప్రిపేర్ చేశానని అప్రిషియేట్ చేశారు. నా కెప్టెన్ని నేను హ్యాపీగా ఉంచానని చాలా ఆనందంగా ఉంది. నాకైతే రెట్టింపే నమ్మకం మొత్తం పోయింది. ఎందుకంటే రవి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు, చాలా కంగారుగా ఉన్నాడు. అక్కడ ఏమున్నాయో కూడా తనకు తెలియనట్టుగా అనిపిస్తుంది నాకు. అరేంజ్ చేసేస్తే అది చేసేస్తాడు రవి. ఏంటి శ్యామ్ పైనుంచి ఎలా కనిపిస్తుంది? చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఒకళ్ళు చేస్తున్న ప్రీ ప్రిపరేషన్ ఇంకొకరు అదే కంటిన్యూ చేస్తారా, పాడు చేస్తారా, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఈ 2 బ్లూ టీమా రెడ్ టీమా ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నాకైతే బ్లూ టీమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది షెఫ్. ఎందుకంటే ముగ్గురు మంచి బేకర్స్ అండ్ డిజర్ట్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అక్కడ చేసిన అన్ని ఎలిమెంట్స్తో నాకు అర్థమైంది ఏంటంటే తిరామిసుకి కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఫెనెల్ క్రంబల్ ఇంకా స్ట్రాబెర్రీ కంపోట్ కొంచెం మంచి కాంట్రాస్ట్, ఒక మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఇస్తుంది అని తెలుస్తుంది అక్కడ. ఇక్కడ రెడ్ టీమ్ వచ్చేసరికి అశ్విని గారు స్టార్టింగ్ అండ్ రాగాకి అర్థమైందా లేదా, లేదంటే అది ఇప్పుడు రవి పైన చాలా ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే రాగా కూడా పూర్తిగా ఏది కంప్లీట్ చేయలేదు. నాకైతే రెడ్ టీమ్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఈరోజు ఈ ఛాలెంజ్ చూస్తే మనము చేసేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10 seconds లో మొత్తం డిష్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో వాళ్ళకంటే ఒక డిష్ నేమ్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈజీగా
కమ్యూనికేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ డిష్ నేమ్ ఏంటో కూడా తను చెప్పలేదు. సో ఎలిమెంట్స్ మాత్రమే చెప్పి వెళ్ళింది. కంప్లీట్ చేసేయడానికి రవికి అర్థమవుతుందా లేదా అని చిన్న డౌట్లో ఉన్నాను. సరే వచ్చిందా? రావాలి ఏ వచ్చింది. ఇది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ ట్రైడ్ డోమ్. Come on, Rohit. start చేసి. He's starting plating. రవి Come on, Ravi, come on. दिमाग क्यों से रहा है? వాడు అన్ని ఎలిమెంట్స్ అని ఒక పక్కకు పెడుతున్నాడు. హోప్ సో ఈ ప్లేట్స్ ఎవ్రీథింగ్ ఏది మిస్ చేయకుండా ప్లేట్ చేస్తే చాలు. I think తొందరగా తెచ్చేసారు. అదే హోమ్ కుక్స్ మేము ఇచ్చిన సమయంలో 50 minutes ఆర్ అప్. లాస్ట్ 10 minutes. హోమ్ కుక్స్ లాస్ట్ 10 minutes అంటే టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్. ఆల్ ద బెస్ట్. హాయ్ రవి, హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు? అస్సలు ఐడియా లేదు షెఫ్. ఏం మ్యాచ్ డబ్ అయ్యింది కొద్దిగా, ఎందుకంటే అన్ని అసెంబుల్ చేయాలి. వాళ్ళు ఏ ప్లాన్ అనుకుంటున్నారు నాకు అస్సలు ఐడియా లేదు షెఫ్. రాగశ్రీ నీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? కాఫీ ఇంకా లేయర్ ఆఫ్ కాఫీ సంథింగ్ చెప్పింది షెఫ్. టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ క్లియర్గా చెప్పా, 3 సార్లు చెప్పా. అంతే చెప్పింది, ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. అది కుకీస్ చేసారు వాళ్ళు, ఇంకా ఏమో కాఫీకి లేయరింగ్ లాగా ఏమో చేయాలనుకుంటున్నారో ఏదో డెజర్ట్. సో ఏమి ఎలిమెంట్స్ చేయాలో, ఎలా ప్లేట్ ప్రజెంట్ చేయాలో నీకేం చెప్పలేదు? అది అస్సలు కూడా చెప్పలేదు షెఫ్. ప్లేట్ ప్రెజెంటేషన్ చెప్పలేదు. ఏం ఎలిమెంట్ గురించి చెప్పింది, కాఫీ గురించి చెప్పింది. అదే షెఫ్, జస్ట్ నేను దాంట్లో వర్క్ చేస్తున్నాను. కుకీస్ రెడీగా ఉన్నాయి, ఒక ఎలిమెంట్ రెడీ. ఎస్ షెఫ్. చాక్లెట్ డోమ్ రెడీగా ఉంది. ఎస్ షెఫ్. వాట్ వాస్ యువర్ ప్లేటింగ్ ఐడియా? అసలు మీ ప్లేటింగ్ ఐడియా నాకు తెలియదు. షాడ్ ఇలా వచ్చాక దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ప్లేస్ చేయాలి అంతే. అచ్చా, ఓకే. ఇదేంటి? జెలీ చెప్పింది డీప్ ఫ్రిడ్జ్ లో ఉంది, అది నీకు తీసుకొని వచ్చేసి చెయ్యి. 3 ఎలిమెంట్స్ రెడీ. ఇంకా ఇది క్రాకల్ అన్నది, కానీ క్రాకల్ ఎక్కడ యూజ్ చేయాలి వాళ్ళు అది నాకు తెలియదు. సో డిష్ పేరు చెప్పిందా? మేబీ ప్రెస్ లో నేను వెళ్ళలేదు అనుకున్నా సరిగ్గా. నేను క్లియర్గా లేను, ఎందుకంటే నేను అనుకున్నాను ఆ టెక్స్చర్ ఆఫ్ కాఫీ ఆ డిష్ పేరా లేకపోతే థీమ్ పేరా. కానీ కాఫీ అయితే నాకు అర్థమైంది ఈ రోజు థీమ్ అనుకుంటా. అన్ని దాంట్లో కాఫీయే చూస్తున్నానంటే కాఫీతోనే ఏదో చెయ్యాలి అని నా ఆన్సర్ ఉండేది. సో రవి, ఫోకస్. కుకీ ఉంది, చాక్లెట్ డోమ్ ఉంది, గనాష్ ఉంది, అవునండి, ఫోమ్ ఉంది, నీ దగ్గర చాక్లెట్ షార్డ్ ఉంది. నౌ అప్ టు యూ ఎలా ప్లే చేయాలి అని. ఎలిమెంట్స్ ఉన్నాయి, డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ మేకింగ్ అండ్ పుట్ ఇట్ టుగెదర్. రోహిత్, హాయ్ షెఫ్. నీకు ఏం కమ్యూనికేషన్ జస్విన్ ఇచ్చింది, ఎంతవరకు వచ్చావు, ఏం డిష్ మీరు చేస్తున్నారు? షెఫ్ మేము చేసేది కాఫీ పోస్ట్ పేర్ విత్ తిరామిసు. సో ఎలిమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. ప్లేటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను నేను. ప్లేటింగ్ మాస్కపోన్ అయింది, ఫెనెల్ క్రంబల్, కాఫీ పోస్ట్ పేర్, ఇంకా స్ట్రాబెరీ కంపోట్ ఉంది, గనాష్ ఉంది, ఇంకా క్యాషూ కాఫీ బటర్. ఈ కాఫీ క్యాషూ బటర్ ఇస్ గుడ్ అని అనిపిస్తుందా? ఆయిల్ వస్తుంది బయట. సో ఐఎమ్ థింకింగ్ వెదర్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్, ఎందుకంటే ఎలిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సెకండ్ థాట్, అది ఆలోచిస్తా. రోహిత్ ఏదో బటర్ చేస్తున్నాడు, నాకేం అర్థం కాలేదు. అప్పుడు జస్విన్ చెప్పింది, నేను అతనికి ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయమని చెప్పాను. సో వెంటనే రోహిత్ దాని మీద వర్క్ చేస్తున్నాడు. తిరమిసు అని చెప్తున్నారు, ఫెనెల్ క్రంబల్ ఉంది, స్ట్రాబెరీస్ ఉంది, మాస్కపోన్ ఉంది, కాఫీ పోస్ట్ పేర్ ఉంది, చాక్లెట్ ఉంది. టూ మచ్ హ్యాపెనింగ్. టేస్ట్ ఎలా ఉంది? ఎలిమెంట్స్, ప్లేటింగ్, ప్లేట్ పైన వస్తే అది టేస్ట్ కూడా అలాగే ఉండాలి. ఒకవేళ ఎలిమెంట్ వెళ్ళకపోతే ఈ షుడెంట్ పుట్ ఆన్ ద ప్లేట్. వేస్ట్ అయితే వేస్ట్ అయ్యా. చెఫ్స్ కి నేను చెప్పింది నా డిష్ పేరు కాఫీ తిరామిసు. ఇంకా అక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే అక్కడ లేయర్ చేసే ఆప్షన్ లేదు, ఎందుకంటే తిరామిసు అంటేనే లేయర్స్ ఉంటుంది. ఇప్పుడు లేయర్స్ లేదు, ఎలిమెంట్స్ అయితే అన్ని ఉన్నాయి. సో ఇంకా దాన్ని ఒక డీకన్స్ట్రక్టెడ్ వేలో చేద్దామని డిసైడ్ అయినా అప్పుడు. ఎందుకంటే ఆ పోజ్డ్ పియర్ ని మళ్ళీ స్లైసెస్ చేస్తే అది చూడడానికి బాగోదని నాకు అనిపిస్తుండే. సో దాన్ని హోల్గా పెడదామని నేను డిసైడ్ అయిపోయినా.
గనాష్ ఎక్కువ వేయకూడదు. చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాడు. సో రవి, ఎస్ షెఫ్. సైఫన్ గన్ ని వాడుతున్నారా? డెఫినెట్ షెఫ్. కేర్ఫుల్ గా ఉండండి. ఎస్ షెఫ్. ఇస్ ఇట్ కోల్డ్ ఇనఫ్ ద క్యానిస్టర్స్? అవునండి, లోపలే ఇట్టాను నేను. మళ్ళీ డీప్ ఫ్రీజ్ చేస్తాను షెఫ్. చార్జెస్ కేర్ఫుల్ గా చార్జ్ చేయి, ఫ్రిడ్జ్ లో పెట్టు, లెట్ ఇట్ చిల్. వెన్ యూర్ రెడీ టు ప్లేట్ ఒక్క చార్జ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఇంకొకటి లాస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ షెఫ్. ఇప్పటిదాకా నేను ఎప్పుడు నా టీం పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను టీవీలో చూడలేదు. సో ఫస్ట్ టైం రవి అక్కడ చేస్తుంటే నేను అక్కడ ఫ్లోర్ మీద నుంచి చెప్పలేక నా టీమ్ కి వినపడదు అని తెలిసినా నాకు ఇక్కడ నుంచి ఆ కంగారు ఆగట్లేదు. సో ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంది. ఒక టీం వర్క్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆ టైం చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. అన్ని ఇన్ అ స్పాన్, వెరీ షార్ట్ స్పాన్. షెఫ్స్ ఇద్దరి టీమ్ వైబ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకవైపు రెడ్ టీమ్ లో ఫస్ట్ స్విచ్ ఓవర్ అయిన తర్వాత ఏదో డిష్ ఉంది అండ్ ఎలిమెంట్స్ చేస్తున్నారు అని అనిపించింది. ఇప్పుడు సెకండ్ స్విచ్ ఓవర్ లో రవి చాలా కన్ఫ్యూజ్డ్ గా డిష్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఐ థింక్ కొంచెమైనా అర్థమైంది ఏం చేయాలి అని. ఒకటేమో కోర్ ఇంగ్రీడియంట్ కాఫీ అని తనకు తెలిసింది. ఆ డిష్ పేరు రాగా చెప్పినా కూడా రవి కంగారులో వినలేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ క్వైట్ షేకీ. అది డిష్ పేరు చెప్పలేదు. యూనో టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ ఈజ్ నాట్ ఎ డిష్ నేమ్. సి తిరమిసు ఈజ్ ఎ డిష్ నేమ్. అది ఆ ఇండివిజువల్ ది షెఫ్ సంజయ్. కానీ టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అన్నప్పుడు ఆల్రెడీ ఒక జెల్లీ లోపల చేసి పెట్టాను. వాడు రాగానే ఫస్ట్ టెక్స్చర్స్ అనగానే వాడు ఫస్ట్ మూజ్ లేదా అన్నాడు. అదే కనుక రెసిపీ నేమ్ కానీ ఏదైనా చెప్పుంటే చాలా ఈజీగా ఉండేది. రోహిత్ ఎప్పుడైనా ఫినిషింగ్ లో చాలా కన్ఫ్యూజ్ కనిపిస్తాడు. ఈ రోజు ఇట్లాంటి కాంపిటీషన్ లో చాలా కంఫర్టబుల్ గా కూల్ గా ఉన్నాడు. తిరమిసు అంటే నేను లేయర్సే చేస్తావు అనుకున్నా. నేను ఉంటే నేను లేయర్స్ చేస్తాను, నేను వెళ్తే బాగుంటుంది. హోమ్ కుక్స్, ఈ రోజు మీకు ఇచ్చిన బ్లైండ్ టీమ్ రిలే ఛాలెంజ్ లో కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఏ టీం అయితే ఈ ఛాలెంజ్ ఓడిపోతుందో వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్ ఫేస్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ 2 minutes, ఫినిష్ అప్ యువర్ ప్రెజెంటేషన్. నాకు చాలా కంగారుగా ఉంది ప్లేట్లోకి అసలు రవి ఎలిమెంట్స్ తీసుకొస్తాడా లేదు అనేది. ప్లేటింగ్ స్టార్ట్ చేస్తున్న ఆ వైట్ ప్లేట్ లో నేను ఫస్ట్ ఫెనిల్ క్రంబల్ వేసిన సెంటర్ లో, దానిపైన ఒక థిన్ లేయర్ ఆఫ్ కాఫీ గనాష్, దాని మీద ఒక కాఫీ పోచ్డ్ పియర్. Home cooks, 1 dish, 1 minute and 1 team will go into Black Apron Challenge. Gurtu petkondi and me plating meda focus cheyandi. Let's go, hurry up. This is good. This is really good. సో ప్లేటింగ్ నేను అనుకున్నట్టు చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అక్కడ ఎడిబుల్ ఫ్లవర్స్ కూడా నేను మంచిగా డెకరేట్ చేసి అరేంజ్ చేస్తున్నా. It's like a golden melted ball. I am fine with it. యాక్చువల్లీ మన ప్లేటింగ్ సూపర్ ఉంది. Home cooks, last 10 seconds to go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop cooking. సైఫన్ గన్తో వండింది ఆ మూస్ పైపింగ్ చేశాను. దాన్ని సెట్ చేసి శుభ్రంగా అది కాఫీ ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ చేసి దాంట్లోనే వేసాను. ఇంకా ఈడిబుల్ ఫ్లవర్తో ఫినిష్ చేశాను. నేను నా ప్లేట్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకున్నట్టు ప్లేటింగ్ వచ్చింది, నేను చాలా హ్యాపీ. కాఫీ అసలు మెయిన్ ఫ్లేవర్ అవునా కాదా అన్న ఒక క్వశ్చన్ మార్క్తో నేను ప్లేటింగ్ ఫినిష్ చేసిన. నేను అనుకున్న దానికి చాలా భిన్నంగా రవి అయితే ఆ ఎలిమెంట్స్ తోటి ఒక ప్లేటింగ్ చాలా నీట్గా తయారు చేశాడు. దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసరికి గేమ్ చేంజర్ అవుతాడేమో అనిపించింది. it's time to taste.
టీమ్ రెడ్ మీరు చేసిన డిష్ తీసుకురండి. ఆ డిష్ మేము ముగ్గురు తీసుకువెళ్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయా. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా రెట్టింపులు బాగా వచ్చింది మా డిష్. టీమ్ కెప్టెన్ అశ్విని, ఎస్ షెఫ్, ఈరోజు ఛాలెంజ్ ఎలా ఉండే అండ్ మీ టీమ్ మెంబర్స్ ఎలా పర్ఫామ్ చేశారనిపించింది? షెఫ్ ఈరోజు ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఒక్కరు చేసేది మరొకరికి తెలీదు. ఇక్కడ కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్. మనం ఏం డిష్ చేసామో వాళ్ళకి ఆ 10 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మరింత కష్టమైన పని అది. నేనైతే ఏం కమ్యూనికేట్ చేశానో రాగా అలాగే ప్రాసెస్ చేసింది షెఫ్. మీరు అనుకున్నట్టుగా ప్రెజెంటేషన్ మరి విజువలైజేషన్ ఇలాగే ఉందా? ప్రెజెంటేషన్ నేను అనుకున్నది ఒక్కలాగా, దానికినా చాలా బాగా చేశాడు రవి. ఇదే ఛాలెంజ్ రిపీట్ చేస్తే మీరు మీ కమ్యూనికేషన్ ఎలా చేస్తారు? మీరు అనుకున్న ఐడియేషన్ ప్లేట్ మీద వచ్చేలా. షెఫ్, ప్రెజెంటేషన్ తప్పితే నా ఐడియేషన్ అంతా ఏముందో అక్కడ ప్లేట్ మీద అన్నీ ఉన్నాయి షెఫ్. మీరు ఏ ఎలిమెంట్స్ చేశారు? రాగశ్రీ ఏ ఎలిమెంట్స్ చేసింది? రవి ఏ ఎలిమెంట్స్ చేశాడు? షెఫ్, అలా చెప్పాలంటే రవి ఇంకా 2 ఎలిమెంట్స్ ఎక్స్ట్రా చేసి ఎన్హాన్స్ చేశాడు డిష్ని. క్రీమ్ చేశాడు, తర్వాత క్రంబల్, ఇంకొంచెం వాల్నట్స్, తర్వాత ఆల్మండ్స్ రోస్ట్ చేసి వేశాడు. నేనేమి కుకీ చేసేసాను అది తీయమని చెప్పాను రాగాకి. తర్వాత జెల్లీ ఫ్రిడ్జ్లో పెట్టాను, అది మర్చిపోకుండా చెప్పని చెప్పాను. తర్వాత డిష్ నేమ్ టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అని చెప్పాను. నేనేమైతే రాగాకి చెప్పానో రాగా కంప్లీట్ చేసింది. తను ఎక్స్ట్రా ముందాలోచనతో డోమ్ ఎక్స్ట్రా చేసి పెట్టింది షెఫ్. సో రాగా, మీ కౌంటర్కి వచ్చినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండే, సో ఏం మిస్ అయింది ఆ కమ్యూనికేషన్? కాఫీ ఫ్లేవర్ తో ఇన్ఫ్యూజ్ చేసుకున్న డోమ్ లాంటిది ఏమైనా చేయాలా, లేకపోతే ఉన్న చాక్లెట్ తోనే చేయాలి బికాస్ ఇట్స్ కాఫీ కదా అనుకొని అది ఆలోచించుకుంటున్నాను షెఫ్. బికాస్ ఎవ్రీ లేయర్ హ్యాస్ టు బి అ కాఫీ అని వెరీ క్లియర్ గా అర్థమైంది టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అనే నేమ్ తోనే. ఆ ఒక్క కాన్సెప్ట్ లో నేను జస్ట్ ఎగ్ ఏమైనా ఉంది అంటే కానీ వెంటనే కేక్ ప్రిపేర్ చేసేద్దాం అని ప్రిపేర్డ్ గా వెతుక్కుంటున్నాను షెఫ్ అక్కడ. సో అశ్విని, నీ కమ్యూనికేషన్ లో కేక్ లేదు. షెఫ్, షెఫ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాఫీ ఈజ్ ద కోర్ ఇంగ్రీడియంట్, అది నువ్వు కమ్యూనికేట్ చేయలేదు. మరి రవి తన ఇమాజినేషన్ తోటి కాఫీ ఉండొచ్చేమో అనుకుంటున్నాడు, వెయ్యాలా వద్దా అనుకుంటున్నాడు. సో రవి, ఇప్పుడు చేసిన రోస్టెడ్ ఒక బీన్స్ చూశాను, అంటే నేను అనుకున్నాను అదే ఏదో కాఫీ థీమ్ ఏదో ఉంది. కన్ఫ్యూజ్ టెక్స్చర్ ఆఫ్ కాఫీ, బట్ డిష్ పేరా లేకపోతే థీమ్ పేరా ఏది అని కన్ఫ్యూజ్గా ఉన్నాను అక్కడ నేను. అది ఈరోజు థీమా లేకపోతే కాఫీతోనే చేయాలా, అందుకనే స్ట్రైక్ అయింది. పెరామిసోస్తో నేను ఒక స్మూదీ ఫామ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కుకీ ఉంది నా దగ్గర. వాళ్ళు కుకీస్ ఇస్తారన్నట్టుగా కుకీ ఉంది, కాఫీ ఉంది, ఇంకా క్రీమ్ చేసేస్తే బాగుంటుంది అనుకొని నేను ఒక క్రీమ్ చేశాను. అది ఒక సైఫన్ గన్లో వేసి ఇస్తే షెఫ్ చెప్పినట్టుగా డబుల్ షాట్ చేసి దానికి తర్వాత పైప్ అప్ చేశాను. ఒక డోమ్ చూడగానే నేను అనుకున్నాను డోమ్లో ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. అంటే నేను వండింది ఆ చాక్లెట్ గనాష్కి కింద వేసి మళ్ళీ కుకీస్ వేసి నేను అనుకున్నాను ఓకే. అండ్ గోల్డ్ డస్ట్ చూస్తే అనిపించింది ఓకే ఫైన్, డెఫినెట్లీ అశ్విని గారి ప్లానే అది అని నేను అలాగే మూవ్ అయ్యాను. మీ ఐడియేషన్ కరెక్ట్గా పాస్ అయిందో లేదో కానీ ఫైనల్గా మీ ప్లేట్ మీద మాత్రం మీ డిష్ జస్ట్ ఆసమ్. థ్యాంక్ యూ షెఫ్. రవి వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత మేము మీ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, కానీ నేనేదో చేస్తానన్న ఒక ప్యాషన్ చూసాం రవిలో. ఆయన చేతిలో ప్రజెంటేషన్ కళ ఎలాగా ఉంది అది మనందరికీ తెలిసిందే. మేము అనుకుంటుంది ఏంటంటే అశ్విని రవి మీద ప్రజెంటేషన్ వదిలేసి ఉంటారు, అందుకోసమే అని మేము అనుకున్నాం. అది నిజమే అనిపిస్తోంది. చాలా బాగుంది ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్లో ఆఫ్టర్ సీయింగ్ దిస్ ప్రజెంటేషన్ ఐఎమ్ రియలీ మెస్మరైజ్డ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. టేస్ట్లో మెస్మరైజేషన్ ఉందా లేదా చూద్దాం. క్రాసింగ్ ఫింగర్ షెఫ్. మన కోర్ ఇంగ్రీడియంట్ కాఫీ, ఆ జెల్లీలో కాఫీ ఫ్లేవర్ ఉంది కానీ అంత స్ట్రాంగ్గా లేదు. కానీ
పైకి వచ్చి కొద్దీ ఆ టెక్స్చర్ నువ్వు మాస్కెపోనేతో చేసిన ఆ క్రీమ్, ఆ కాఫీ ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా మాకు ఇస్తుంది. ఓవరాల్గా చూస్తే కాఫీ ఫ్లేవర్, డిఫరెంట్ టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అని అశ్విని పేరు పెట్టారు, అవి తెలుస్తున్నాయి. వెరీ గుడ్ డిష్. Team Red. Yes, chef. So first, entire dessert, lot of components is done very, very, very well. Thank you, chef. Thank you so much. Proud of you guys. Chinna misses, but crucial misses. Coffee flavor entire dessert lo koncham taggindi. ఆ కాఫీ బ్రీఫ్ ఇంకొంచెం మీ కమ్యూనికేషన్లో స్ట్రాంగ్గా ఇచ్చుంటే, ఆ షార్డ్లో కొంచెం ఆ టోస్టెడ్ కాఫీ బీన్స్ని క్రష్ చేసేసి గార్నిష్లో వేసుంటే, సో వెన్ ఐ బైట్ ఇట్ ఆ కాఫీ వస్తుంది, ఆ క్రంచీ ఫీలింగ్ కూడా వస్తుంది. సో లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ ద డెజర్ట్. ఆ కాఫీ కొంచెం మిస్ అవుతుంది. బట్ యాజ్ ఎ టీమ్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ రవి, మీరు నిజంగా టీమ్ని సేల్ త్రూ చేశారు. అండ్ ఆ ఫ్రాత్ ఈస్ ద సేవింగ్ గ్రేస్. థ్యాంక్ యూ. సో గుడ్ జాబ్. అంత పెద్ద షెఫ్ నాకు కాంప్లిమెంట్ ఇస్తుంటుంటే ఆనందంగా ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే నా టీం కూడా నన్ను చాలా పొగుడుతుంది. ఐ థింక్ మాస్టర్ షెఫ్ కిచెన్లోనే ఈ రోజు మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఈ రోజు టఫెస్ట్. Yes, chef. మీ కమ్యూనికేషన్స్ కొంచెం అటు ఇటు బ్రేక్ అయినా కానీ ప్రతి ఒక టీమ్ మెంబర్ కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెల్లీ కానీ, డోమ్ కానీ, లేకపోతే మన షాట్ కానీ అన్నిట్లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఐసింగ్ ఆఫ్ ద కేక్ ఇస్ రవి. హీ నోస్ హౌ టు బ్రింగ్ ద హైలైట్. ఆసమ్ ఐ థింక్. అశ్విని, మీరు కుక్కీస్లో సాల్ట్ వాడారా? లేదు షెఫ్, వాడలేదు. ఎక్కడ సాల్ట్ వాడారు మీరు? నట్స్ నేను క్రంబల్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను షెఫ్. ఎందుకంటే అందులో సాల్ట్ ఉంది. ఆ సాల్ట్ ఆ డిష్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. నా ఆ బటర్ వర్క్ చేసింది, ఆ సాల్ట్ కట్ డౌన్ చేసింది. అంటే నేనైతే వేసాను, అది చాలా నచ్చింది జడ్జెస్కి. థ్యాంక్ యూ టీమ్ రెడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. టీమ్ బ్లూ, భాషా అండ్ టీమ్, మీ డిష్ని తీసుకురండి. ఆ ప్లేట్ని అలా జడ్జెస్ ముందుకు తీసుకెళ్తుంటే ఎలాగైనా వీళ్ళకి నచ్చాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈసారి ఎలాగైనా కానీ నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటాను. జడ్జెస్కి నచ్చితే చాలు, అదే నాకు చాలా సంతోషమని అనుకున్నాను. భాషా, షెఫ్, మీరు చేసిన డిష్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షెఫ్, ఈరోజు మేము డీకన్స్ట్రక్టెడ్ పియర్ తిరమిసి చేసాం. అందులో పియర్స్ వచ్చి నేను స్టీమింగ్ చేశాను. తర్వాత మాస్కోపోన్ మూస్ ఉంది, అందులో ఫెనెల్ క్రంబుల్ ఉంది, ఇంకా డార్క్ చాక్లెట్ గనాష్ ఉంది, స్ట్రాబెరీ కంపోట్ కూడా ఉంది. భాషా, షెఫ్, ఫస్ట్ స్వాప్ అయినప్పుడు జస్విన్ వచ్చి నిన్ను రిలీవ్ చేసింది ఇక్కడ. నువ్వు ఆ 10 సెకండ్స్లో హ్యాండ్ ఓవర్లో జస్విన్కి ఏం చెప్పావు? షెఫ్, నేను ఆ 10 సెకండ్స్లో నేను ఏమేమైతే డిష్ పేరు ఉంది, తర్వాత ఎలిమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ క్లియర్గా చెప్పాను షెఫ్. టెన్షన్లో ఆ అమ్మాయి ఆ గనాష్ ఏదైతే ఉందో ఆ కాఫీ అనేది మిస్ అయింది. బట్ ఫెనెల్ క్రంబుల్ నేను అనుకున్నట్టు ఫెనెల్ క్యాష్యూ క్రంబుల్ అది ఉంది, తర్వాత పోస్ట్ పియర్ అది ఉంది, తర్వాత స్ట్రాబెరీ కంపోట్ అది చేశారు. తిను ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేయమని చెప్పింది అనమాట రోహిత్కి. అది కూడా యాడ్ చేసింది, ఇంకా ఒక కాఫీ అనేది యాడ్ అయ్యి ఉండేది. కాఫీ కోర్ ఇంగ్రీడియంట్ అని జస్విన్ చెప్పారా? నేను చెప్పలేదు. అంటే ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ అనేది చెప్పలేదు. బట్ తిరమీసులో మెయిన్ హీరో ఆఫ్ ద ఎలిమెంట్ కాఫీనే కాబట్టి అట్లా అర్థం చేసుకుంటారని వాళ్ళు గెస్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు. జస్విన్, నువ్వు కరెక్ట్ గా గెస్ చేసావా అది తిరామిసువా అని? తిరామిసు అని హి టోల్డ్ మీ వెరీ క్లియర్లీ. సో కాఫీ కోర్ ఇంగ్రీడియంట్ కాఫీ కోర్ ఉంటుంది గెస్ చేసేసాను. సో తిరామిసు అంటే కాఫీయే. బికాస్ నేను వచ్చినప్పుడు నా కౌంటర్ మీద చాలా కాఫీ స్మెల్ వస్తుంది, బికాస్ ప్రెషర్ కుక్కర్ నుంచి స్టీమ్ వచ్చింది. సో డెఫినెట్ గా కాఫీయే ఉంటుంది అనుకున్నాను. భాష చెప్పిన ఆల్ ద ఎలిమెంట్స్ నేను చేసేసాను. ఇఫ్ కాఫీ ఇస్ ది మెయిన్ ఇంగ్రీడియంట్, నేను క్యాష్యూస్ చాప్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఇన్స్ట్రక్షన్స్ లో రోహిత్ని కాఫీ క్యాష్యూ ఆరెంజ్ బటర్ యూ క్యాన్ యాడ్. భాష చెప్పిన ఇది డిష్ నేను ఇది చేసేసాను, దిస్ ఇస్ ఇన్ ద ఫ్రిడ్జ్ అని చేశాను. బట్ ఆ కాఫీ బటర్ రాలేదు. సో నేను రోహిత్ కౌంటర్ కి వెళ్ళినప్పుడు క్యాష్యూ కాఫీ బటర్ లాగా లేదు.
అది ఒక పేస్ట్ లా అయింది అండ్ ఆ ఫ్యాట్ ఏదైతే ఉంది అది సెపరేట్ అయిపోయింది. సో రోహిత్, ఆ 10 సెకండ్స్లో జస్విన్ ఏం కమ్యూనికేట్ చేసింది? యాక్చువల్లీ ఏమేమి ఎలిమెంట్స్ రెడీ అయిపోయినాయో జస్విన్ నాకు చెప్పారు. పియర్, ఇంకా మాస్కపోన్ మూజ్, ఫెనిల్ క్రంబల్, స్ట్రాబెరీ కంపోట్ అన్ని ఎలిమెంట్స్ రెడీ అయిపోయినాయి. ఇంకొక క్యాష్నట్, ఆరెంజ్, కాఫీ బటర్ అనేది చేయమని చెప్పింది. నేను స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ చేసిన, లైక్ క్యాష్యూ కాఫీ బటర్ చేద్దామని. కాకపోతే ఐ గెస్ బికాస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆరెంజ్ ఇంకా ఫ్యాట్ మిక్స్ కాలేదు, అది స్ప్లిట్ అయిపోయింది. పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుండే. బట్ అట్ ద సేమ్ టైం నేను వేరే ఎలిమెంట్స్ కూడా టేస్ట్ చేస్తున్నా. కాఫీ పియర్ నుంచి నాకు స్ట్రాంగ్ కాఫీ ఫ్లేవర్ వస్తుండే. మళ్ళీ ఇది కూడా పెట్టి అది స్ప్లిట్ అవుతున్నది, ఏమన్నా డామినేట్ అవుతుందా, మొత్తం డిష్ ఏమైనా స్పాయిల్ అవుతుందా అని కొంచెం డౌట్ ఉండే. సో ఆల్ ద ఎలిమెంట్స్ వీళ్ళు చేసినట్టు నాకు టేస్ట్ చేసుకుంటే ఐ కెప్ట్ ఇట్ హౌ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ విల్ లుక్ గుడ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అది విత్ ఆల్ ద ఫ్లేవర్స్ అండ్ ఆల్. భాష, చెఫ్ నువ్వే ఎలిమెంట్స్ చేసావు? నేను వచ్చి ఆ పోచింగ్ పియర్, ఐ మీన్ కుక్డ్ పియర్ కోసం కుక్లో పెట్టేశాను. తర్వాత ఆ మాస్కపోన్ మూస్కి ఏదైతే ఉందో దానికోసం మూస్ అంత మిక్చర్ రెడీ చేసి పెట్టాను. దానిలో జస్ట్ విప్పింగ్ క్రీమ్ మాత్రం ఫోల్డ్ చేసి పెట్టాలా. ఆ 2 ఎలిమెంట్స్ నేను చేశాను. మళ్ళీ స్ట్రాబెరీస్ కట్ చేస్తుంటే ఆ టైంకి అయిపోయింది. కానీ ప్యాంట్రీ నుంచి అన్ని సామాన్లు కరెక్ట్గా తెచ్చుకున్నాం. ఏకదం పర్ఫెక్ట్గా తెచ్చాను. సో భాష, మీరు కెప్టెన్ గా డిష్ ని ఎలా విజువలైజ్ చేశారో అలాగే ప్లేట్ మీద వచ్చిందా? ఐ మీన్ ప్లేటింగ్ గురించి నేనైతే వీళ్ళతో కూడా డిస్కస్ చేయలేదు. ఐ మీన్ ఐ వెంట్ విత్ హిస్ స్కిల్స్ ఓన్లీ. బట్ మీరు హ్యాపీగా ఉన్నారు ప్లేట్? ఐ మీన్ చాలా బాగుంది, నాకు బాగుంది. అదేం చెప్పాలి. అదే ప్లేట్ ప్రెజెంటేషన్ వరకు వస్తే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లుకింగ్ ప్లేట్. బట్ ఒక పేస్ట్రీ షెఫ్గా నేను ఇంత మైక్రో గ్రీన్స్, ఇన్ని ఎడిబుల్ ఫ్లవర్స్ వేయను. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ దట్ మైక్రో గ్రీన్స్ మరి ఎడిబుల్ ఫ్లవర్స్ వేసేస్తే ప్లేట్ ప్రెజెంటేషన్ కంప్లీట్ అవుతుంది అని. బికాస్ ప్లేట్ని చూస్తుంటే ఒక వెరీ ఫ్రూటీ అండ్ ఫ్రెష్ డెజర్ట్ అని కనిపిస్తుంది. ఎక్కడో మీరు చెప్తున్న పేరు మరి ప్రెజెంటేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఐ లైక్ ఇట్, బట్ టూ మచ్ ఆఫ్ గ్రీన్స్ అండ్ ఎడిబుల్ ఫ్లవర్స్. ఇది పియర్ గార్డెన్ అంటేనేమో ఇట్స్ అప్రోప్రియేట్. ద మూమెంట్ ఆఫ్ తిరమిజు ఇస్ యెట్ టు కమ్. ప్లేట్ కొంచెం ఓవర్ డామినేటెడ్, బట్ యూనో నేనేమో నా ప్లేటింగ్ తో చాలా హ్యాపీగా ఉండే. జడ్జెస్ కూడా నచ్చుతుంది అనుకున్నా, కానీ ఆ కమెంట్స్ వింటా అంటే నేను నా టీమ్ ని డేంజర్ లో పెడుతున్నానా అని చాలా టెన్స్ గా ఉండే. ఓన్లీ టేస్ట్ ఫిల్టర్. సో లెట్స్ టేస్ట్. భాష, జస్విన్, రోహిత్, మీ డీకన్స్ట్రక్టెడ్ తిరామిసు తింటూ ఉంటే కాఫీ ఫ్లేవర్ అంత ఇదిగా రావట్లేదు. కారణం ఏంటంటే మీరు చేసిన ఫెనల్ క్రంబల్. ఫెనల్ ఈజ్ ఎ వెరీ డామినేటింగ్ ఫ్లేవర్. అది మీ కాఫీని డామినేట్ చేసింది. సో ఆ కాఫీ ఫ్లేవర్ వెతకవలసి వస్తుంది. జడ్జెస్ యాజ్ సూన్ యాజ్ దే టోల్డ్ ఫెనల్ డామినేట్ చేస్తుండంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఇంకా మా కోర్ ఇంగ్రీడియంటే హైలైట్ అవ్వట్లేదంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి మేము నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్లో వెళ్తామని. సో ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఫర్ దట్. భాష ఏది ఐడియేట్ చేశాడో ఫ్యాబులస్, కానీ ఎక్కడో ఎగ్జిక్యూషన్లో కొంచెం, బట్ వెరీ గుడ్ టు టేస్ట్, ఈట్, ఎంజాయ్ యాజ్ ఎ డెజర్ట్. Pasha, Jasween, Rohit, it's a fantastic dessert to eat. ఈ డిష్లో ఆ పేర్ ఇంకొంచెం కుక్ అయి ఉంటే టెక్స్చర్ బాగుంది. ఇట్స్ స్టిల్ గాట్ ఎ నైస్ బైట్, యెట్ పోచ్డ్, బట్ కాఫీ హీరో అవ్వట్లేదు. అదర్వైజ్ ఇంత ఛాలెంజెస్ ఉన్న వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్. కొన్నిసార్లు డిష్ చేయకుండానే ప్రీమెచ్యూర్గా మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మీరు ఒక టీమ్గా బ్లైండ్ రిలే అయినా కానీ మీరు వర్క్ చేస్తూ ఉంటే సూపర్ అంటే సూపర్ కోఆర్డినేషన్ మాకు కనిపించింది. దీస్ గైస్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే గాట్ ఎవ్రీథింగ్ రైట్ అని ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే మీ టీమ్ వాజ్ వర్కింగ్ బ్రిలియంట్లీ అండ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్.
Team Blue, thank you so much and all the very best. ఒక డిష్లో టేస్ట్ ప్రెజెంటేషన్ ఇవే కాకోకుండా మనం ఎలా వర్క్ చేస్తున్నాము అనే ఒక క్యారెక్టర్ కూడా మనకి బిల్డ్ అవుతుంది. సో అది మా టీంలో బిల్డ్ అయింది. అది జడ్జెస్కి చాలా బాగా నచ్చింది. ఆ కామెంట్ వినడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక టీమ్ ఛాలెంజ్ అన్నప్పుడు ఏ టీం మెంబర్ అయినా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు అది ఈక్వల్గా చేసి వెళ్తేనే ఆ టీం ముందుకెళ్తుంది. టీమ్ ఛాలెంజెస్ అందుకోసమే పెడతాం మేము. ఆ టీం ఒక బాండింగ్ రావాలి, ఒక కమ్యూనికేషన్ రావాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్ అవ్వాలి. రోహిత్ దగ్గర ఏదో స్కిల్ ఉంది, భాషకు ఆ స్కిల్ రాదు. ఇలాంటి టీమ్ ఛాలెంజెస్ వలన ఆ స్కిల్ నేర్చుకోవడానికి అవసరం వస్తుంది. ఇవాళ కూడా రెడ్ టీమ్, బ్లూ టీమ్ అవన్నీ నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారు. ఒక దాంట్లో కాఫీ ఫ్లేవర్ లేట్గా తెలిస్తే, ఒక దాంట్లో ముందు తెలిసి తర్వాత తెలియలేదు. అంత క్లోజ్గా ఫైట్ ఉంది. సో హోమ్ కుక్స్ ఈ రోజు ఒక టీం బాల్కనీకి వెళ్ళి సెమీ ఫినాలే వీక్ కి ఎంటర్ చేస్తారు అండ్ ఇంకో టీం నెక్స్ట్ ఛాలెంజ్ అదైతే బ్లాక్ ఏప్రిన్ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తారు. సో ఎవరు ఆ టీం అని తెలుసుకోవాల్సి ఉందా? రిజల్ట్స్ టైం వచ్చేసింది అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా మా టీం గెలిచిద్ది అని. బికాస్ మేము కాఫీ అనే కోర్ ఇంగ్రీడియంట్ని హైలైట్ చేయగలిగాం. మేము ఇద్దరు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాం. టీమ్ వైజ్ మా కమ్యూనికేషన్, మా ఫ్లో ఆఫ్ వర్క్ ఎంతో నీట్గా చేసాం. అది హెల్ప్ చేస్తుందా అంటుందని భయం వేస్తుంది. సో హోమ్ కుక్స్ ఈ రోజు ఈ ఛాలెంజ్ లో ముందుగా సెమీ ఫినాలేకి వెళ్ళే టీం Team Blue, that's you. జడ్జెస్ బ్లూ టీమ్ గెలిచింది అనగానే అబ్బా ఎస్, ఈరోజు నన్ను నేను నిరూపించుకున్నాను యాజ్ ఎ కెప్టెన్గా. తర్వాత వెంటనే ముగ్గురం కలిసి అక్కడే డ్యాన్స్ చేస్తున్నాం, ఎగురుతున్నాం. ఆ ఫీలింగ్ చాలా సూపర్గా ఉన్నింది. యాజ్ ఎ క్యాప్టెన్గా నేను ఫెయిల్ అయిపోయాను ఫస్ట్ టైము. ఎందుకంటే నాతో పాటు నా డ్రీమ్ కూడా కాదు, మరో ఇద్దరు హోమ్ కుక్స్ డ్రీమ్ కూడా పోతుంది. అశ్విని, షెఫ్ రాగశ్రీ, రవి, ద రెడ్ టీమ్. మీ టీం నెక్స్ట్ ఛాలెంజ్ లో బ్లాక్ ఏప్రన్ లో ఎలిమినేషన్ రౌండ్ ఫేస్ చేయబోతున్నారు. హోమ్ కుక్స్ నెక్స్ట్ ఛాలెంజ్ బ్లాక్ ఏప్రిన్ ఛాలెంజ్. అంటే ఎలిమినేషన్ ఛాలెంజ్ లో ఒక హోమ్ కుక్ మమ్మల్ని మాస్టర్ షెఫ్ కిచెన్ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ జర్నీ అక్కడికే ఎండ్ అవుతుంది. ఇంకో ఇద్దరు హోమ్ కుక్స్ నెక్స్ట్ ఛాలెంజెస్ అంటే సెమీ ఫినాలే వీక్ కి ఎంటర్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్, పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ షెఫ్. రిజల్ట్ మా అపోజిట్గా వచ్చింది, కానీ నేను హ్యాపీగా ఉన్నాను. మా టీంకి నా వర్క్ నచ్చింది, కానీ అదే మూమెంట్లో నేను చాలా బ్యాడ్ ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమో నేను నా బెస్ట్ ఇచ్చాను, ఎందుకు నా టీం ఎలిమినేట్ అవుతుంది, ఆ డేంజర్ జోన్లో వస్తుంది అని అనిపిస్తుంది. మీరు చూసారు కదా ఎన్నెన్నో ట్విస్ట్ అండ్ ఎన్నెన్నో టర్న్స్ ఉన్నాయి ఈ కిచెన్ లో. అందుకే చెప్పేది అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.